సీరియల్లో సినిమాలో నటించాలనుకుంటున్నారా? అయితే వెంటనే మా యాక్టింగ్ స్కూల్లో జాయిన్ అవ్వండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సీనియర్ పోలీస్ ఆఫీసర్ రెడ్డన్న గారు. నమస్తే సార్. నమస్కారం అండి. కోల్కతా ఆర్జికర్ హాస్పిటల్ కేసు ఏదైతే ఉందో, మరి సెప్టెంబర్ 17వ తారీఖున విచారణ అనేది నివేదిక స్పష్టంగా మళ్ళీ సమర్పించాలని చెప్పి సిబిఐకి అయితే చెప్పింది. కానీ కొన్ని కారణాల వల్ల మళ్ళీ అక్టోబర్ 1న నివేదిక ఇవ్వాలని చెప్పేసి పోస్ట్పోన్ చేశారు. అంటే ఈ యొక్క గ్యాప్ని ఎలా చూడొచ్చు అని చెప్తారు? అక్టోబర్ 1న ఏం జరగబోతుంది అంటే ఏం చెప్తారు? ఇప్పుడు ఒకటేమంటే సుప్రీంకోర్టు 17న అంటే ఇంపార్టెంట్, అంటే భారతదేశంలో ఇంపార్టెంట్ అయినది, సెన్సిటివ్ అయింది ఏదైనా కేసుని సుప్రీంకోర్టు సుమోటోగా తీసుకుంటుంది. సో చాలా సంవత్సరాల తర్వాత ఇది ఒక సుమోటో కేసుగా సుప్రీంకోర్టు స్వీకరించింది. అంటే ఈ ఇన్వెస్టిగేషన్ అంతా కూడా సుప్రీంకోర్టు వారి ముగ్గురు జడ్జిల కనుసన్నల్లోనే జరుగుతుంది. ఈ పోలీసు వారు సిబిఐ వాళ్ళు చేసిన ప్రతి ఇన్వెస్టిగేషన్ అడుగు కూడా వాళ్ళు కనుచూపుల్లోనే జరగాలి. అదేవిధంగా వీళ్ళు సిబిఐ వాళ్ళు చేసే ప్రతి పని క్షుణ్ణంగా సిబిఐ వాళ్ళు ఒక రికార్డు రూపకంగానో ఎవిడెన్స్ రూపకంగానో మొత్తం సుప్రీంకోర్టుకు అణువున ఇన్ఫామ్ చేయాలి. సో దీన్ని రివ్యూ చేస్తారు 10 రోజులకో 15 రోజులు. సుప్రీంకోర్ట్ ఆఫ్ ఇండియా చాలా ప్రశస్తమైంది. అదే కాకుండా టైం ఉండదు వాళ్ళకి. చాలా ఇంపార్టెంట్ కేసెస్ ఉంటాయి దేశం మొత్తం పైన. చాలా సెన్సిటివ్ కేసెస్ ఉంటాయి. సో కాబట్టి వాళ్ళు 17వ తారీఖున సమీక్ష చేద్దామని పూనుకున్నారు. అదేవిధంగా చెప్పారు. సో వీళ్లకు వేరే కేసుల ఒత్తిడి వల్లనో ఇంకో విధంగానో కేసులో పురోగతి పెద్దగా లేకపోయిన దానివల్లనో వీళ్ళు ఏం చేశారు, మళ్ళీ 1వ తారీఖుకి ఈ సుప్రీంకోర్టులో సమీక్ష చేస్తాము, ఈ కేసు ఎవిడెన్స్ ఎంతవరకు కలెక్ట్ చేశారు, సిబిఐ ఇన్వెస్టిగేషన్ కరెక్ట్ లైన్లో ఉందా లేదా వీళ్ళు తప్పుదోవ పట్టే వ్యవహారం ఏమైనా ఉంటే వాళ్ళు మళ్ళీ గైడెన్స్ ఇచ్చి వీడి ఇట్లా చేయండి వాళ్ళకి అట్లా చేయండి అని చెప్తారు. సో మానిటరింగ్ చేస్తారు, సూపర్విజన్ చేస్తారు. సో సుప్రీంకోర్టు వారి గైడ్ లైన్స్ మళ్ళీ 1వ తారీఖు ఇదంతా సిబిఐ వాళ్ళు సీల్డ్ కవర్లో ఇస్తారు. ఇదంతా వాళ్ళు చదువుకున్న తర్వాత, సో ఆ తర్వాత దీనిలో సుప్రీంకోర్ట్ ఆఫ్ ఇండియా సిబిఐకి కొన్ని గైడ్ లైన్స్ ఇస్తారు. ఏ విధంగా పోవాలి, ఏమేమి చేశారు, ఇంతవరకు ఏమేమి ఎవిడెన్స్ కలెక్ట్ చేశారు, ఇంకో విధంగా ఏ విధంగా ఇన్వెస్టిగేట్ చేయాల్సి ఉంటుంది, లేదు వాళ్ళు ఏదైనా ఇన్వెస్టిగేషన్లో పొరపాట్లు చేస్తుంటే ఈ పొరపాటు చేశారని ఈ వేలెత్తి చూపడానికి. సో సిబిఐని ఇన్వెస్టిగేషన్లో మొత్తం జరిగిన 17వ తారీఖు బదులుగా 1వ తారీఖుకి సుప్రీంకోర్టులో సమీక్ష జరుపుతారు. అందుకనే 1వ తారీఖు వేశారు. సరే, ఇప్పుడు చూసుకుంటే ఏదైతే ఇప్పుడు ఈ బ్రేక్ వచ్చిందో 17 తారీఖు అన్నారు, మళ్ళీ అక్టోబర్ 1 అన్నారు. అంటే ఎవరైతే దీని వెనకాల ఇంకా చాలా మంది ఉన్నారని మనం ఫస్ట్ నుంచి అనుకుంటున్నాం. దీంట్లో 10 మంది ఉన్నారు, 11 మంది ఉన్నారు, బ్యాక్గ్రౌండ్లో చాలా మెంబర్స్ ఉన్నారు. అంటే వాళ్ళందరికీ కూడా ఒక టైం దొరికింది అంటే ఏం చెప్తారు ఈ వచ్చిన బ్రేక్ వల్ల? 2 విధాలుగా అనుకోవచ్చు. ఒకటి, సుప్రీంకోర్టులో 17వ తారీఖుకి వచ్చినటువంటి మెటీరియల్ ఏదైతే ఉందో అది చాలా తక్కువ పురోగతి సాధించింది. సో ఇంకా 10 రోజులు 15 రోజులు కొన్ని గైడ్లైన్స్ ఇచ్చి ఇన్వెస్టిగేషన్లు సాగించమంటే అప్పటికి ఇన్వెస్టిగేషన్లో ఇంకా కొన్ని ఏమేమి జరిగింది కూడా మొత్తం చెప్తారు. ఆ తర్వాత మనం ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వచ్చనే ఉద్దేశంతో చెప్పిండొచ్చు. లేదా సుప్రీంకోర్టు ఆఫ్ ఇండియాకి 17వ తేదీ పెట్టుకుందాం అనుకున్నారు కదా, 17వ తేదీ 18వ తేదీ 20వ తేదీ వరకు 30వ తేదీ వరకు కూడా ఎడసరిపి లేకుండా విచిత్రమైన కేసులు, ప్రెషర్ ఉండే కేసులు, మిగతా ఇంపార్టెంట్ కేసులు ఉంటాయి. అందువల్ల ఈ కేసులను, ఇంపార్టెంట్ కేసులను పక్కకు పెట్టలేము కాబట్టి కొంచెం టైం తీసుకుందాము, ఇందులో పెద్ద పురోగతి లేదు కాబట్టి 1వ తారీఖు వేసుకుందామనే ఉద్దేశంతో కూడా వేసుకొని ఉండొచ్చు. సిబిఐ అయితే ఇన్వెస్టిగేట్ చేస్తూ ఉంది కదా, టైం ఎట్లా దొరుకుతుంది? వాళ్ళు రివ్యూ చేసినా చేయకపోయినా వీళ్ళు ఇన్వెస్టిగేషన్ స్టాప్ చేయలే. సుప్రీంకోర్టు రివ్యూ ఇంకొక నెల పొడిగించినా కూడా సిబిఐ స్టాప్ కాదు కదా. సిబిఐ ఇన్వెస్టిగేషన్ చేస్తూ ఉంటుంది కాబట్టి వాళ్ళు తప్పుడు పనులు చేసిన వాళ్ళు గుండెల్లో రైళ్లు బరగెడతానే ఉంటాయి. అదేవిధంగా ఎవిడెన్స్ వీళ్ళు కలెక్ట్ చేస్తూనే ఉంటారు. ఒకవేళ తప్పుదోవ పెట్టినప్పుడు సుప్రీంకోర్టు వాళ్ళు పర్యవేక్షిస్తున్నారు కాబట్టి కరెక్ట్ లైన్లో చేయమని చెప్తారు. కాబట్టి అదేం లేదు. దొంగల్ని పట్టుకోవడానికి వాళ్ళు ఇన్వాల్వ్ అయి ఉంటే డెఫినెట్గా వాళ్ళు ఇవాళ కాకపోయినా రేపైనా
ఆ బుక్కి ఎక్కాల్సిందే, జైలు శిక్ష అనుభవించాల్సిందే. సార్ మనం ప్రీవియస్ ఒక వీడియోలో చెప్పుకున్నాము, సుప్రీంకోర్టు ఇది సుమోటోగా తీసుకుంది, సిబిఐ చేతికి కూడా వెళ్ళింది. సో సిబిఐ చేతికి కనుక కేసు వెళ్తే అంత త్వరగా సాల్వ్ అవ్వదని ఒక వీడియోలో చెప్పుకోవడం జరిగింది. మరి ఇప్పుడు చూసుకుంటే ఈ క్రమంలో సిబిఐ దీన్ని ఎలా ఇన్వెస్టిగేషన్ చేస్తుందంటారు? ఎంత ఫాస్ట్గా యాజ్ ఎ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ కదా మీరు ఏమంటారు? సిబిఐ ఏ వైపు నుంచి ఇన్వెస్టిగేషన్ అంటే ఫాస్ట్గా వెళ్తుందా అంటే ఏం చెప్తారు? ఇప్పుడు ఒకటి ముఖ్యంగా ఇప్పుడు మనం అనుకున్నాం సిబిఐ వాళ్ళ ఇన్వెస్టిగేషన్లో ఏదైతే ఇన్వెస్టిగేషన్లో ఉందో ఆ ఇన్వెస్టిగేషన్లో ఉండేటువంటి ఎవిడెన్సెస్ని డిస్ట్రాయ్ చేశారు, ట్యాంపర్ చేశారు, తారుమారు చేశారు అనేటువంటిది గుర్తించారు. ఇది దీనికి చేయడానికి కారకులు ఎవరు, ఎందుకు చేశారు అనేది కూడా ఇన్వెస్టిగేట్ చేస్తున్నారు. సో ఆ విధంగా ఇప్పుడు లేట్ అయ్యింది అని అనుకోవడానికి లేదు. ఎందుకంటే ట్యాంపర్ చేసిన ప్రతి ఒక్కదాన్ని కూడా వాళ్ళు ఎగ్జామిన్ చేసినారు, కనుక్కున్నారు కూడా. సుప్రీంకోర్ట్ ఆఫ్ ఇండియాకి వాళ్ళు ఇదంతా కూడా చెప్పుంటారు. సో వీళ్ళు సిబిఐ వాళ్ళు ఇప్పుడు బయట పెట్టినారు, ఎవిడెన్సెస్ ట్యాంపర్ చేశారు, సీన్ ఆఫ్ అఫెన్స్ మార్చారో ఏమో మనకు బయట చెప్పడం లేదు కానీ. సో ఎవిడెన్స్, దెర్ ఈజ్ ఎ క్లియర్ కట్ ఎవిడెన్స్ దట్ ఇట్ వాజ్ ట్యాంపర్డ్. అంటే సీన్ ఆఫ్ అఫెన్స్ మార్చి ఉండొచ్చు, లేదు ఆమె బట్టల్ని కలపనీయకుండా వేరే బట్టలను పెట్టచ్చు, లేదు అక్కడ సెమన్ స్టెయిన్స్ లేకుండా చేయొచ్చు, బ్లడ్ స్టెయిన్స్ లేకుండా కడిగేసి ఉండొచ్చు, ఫింగర్ ప్రింట్స్ లేకుండా తుడిసేసి ఉండొచ్చు. ఇవన్నీ కలెక్ట్ చేశారు, అందుకనే సుప్రీంకోర్టుకి టైం ఇచ్చారు. అదేవిధంగా మన ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ కూడా క్షుణ్ణంగా ఇన్వెస్టిగేట్ చేసి దేర్ ఈజ్ ఎవ్రీ బిలీవ్ దట్ ది సీన్ ఆఫ్ అఫెన్స్ ఈస్ రీలొకేటెడ్ లేకపోతే ట్యాంపర్డ్ అని చెప్తున్నారు. వాళ్ళు ట్యాంపర్ అయింది అని చెప్తున్నారు, వాళ్ళు వ్యానిష్ చేశారు ఎవిడెన్స్ అని చెప్తున్నారు. అదే ఏ విధంగా చేశారనేది మళ్ళీ అదే దట్ ఈజ్ ఆల్సో ఎన్ అఫెన్స్. మీరు స్క్రీనింగ్ ఆఫ్ ది అఫెన్స్ ఈజ్ ఆల్సో ఏ బిగ్ అఫెన్స్. దానికి 10 ఏళ్ళు జైలు శిక్ష పడుతుంది. ఇప్పుడు మర్డర్ కేసులో మీరు మర్డర్ అండ్ రేప్ కేసులో ఎవిడెన్స్ని మీరు డిస్ట్రాయ్ చేసినారంటే ఇట్ ఈజ్ ఆల్సో ఎన్ అఫెన్స్. 201 కింద ట్యాంపరింగ్ ఆఫ్ అఫెన్స్, అది కూడా పెద్ద నేరమే. కాబట్టి ఇవన్నీ కూడా కలెక్ట్ చేస్తాను. ఇప్పుడు మీరు నేరారోపణ చేయబడిన వ్యక్తి నువ్వు మర్డర్ కేసులో ఇన్వాల్వ్ కాకపోయినా సీన్ ఆఫ్ అఫెన్స్ తుడిచేసిన దాంట్లో ఇరుక్కుంటావు, నువ్వు 10 ఏళ్ళు జైలు శిక్ష వస్తుంది. దాంట్లో లేకపోయినా దీంట్లో వస్తుంది. కాబట్టి ఎయిదర్ వే తుడిచినోడు ముద్దాయి కిందకు వస్తాడు, చేసినోడు ముద్దాయి కిందకు వస్తాడు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా సిబిఐ ఇన్వెస్టిగేషన్ ఈ దశలో జరుగుతూ ఉంది. కాబట్టి అందరు ముద్దాయిలు, దీంట్లో ఇన్వాల్వ్ అయిన వాళ్ళు ముద్దాయిలు, యాక్చువల్గా రేపు మర్డర్ చేసిన ముద్దాయిలు, ఎవిడెన్స్ని ట్యాంపుల్ చేసిన ముద్దాయిలు, ఎవిడెన్సెస్ని డిస్ట్రాయ్ చేసిన ముద్దాయిలు అందరూ కూడా జైలు శిక్ష అనుభవించాల్సిందే. సార్ ఫైనల్గా చూసుకుంటే ఇప్పుడు October 1న సుప్రీంకోర్టు ఏం చెప్పబోతుందంటే ఏమంటారు? అంటే ఇంతవరకు జరిగినటువంటి ఇన్వెస్టిగేషను, కాకపోతే పొలిటికల్ ఇన్వాల్వ్మెంట్, ఆర్జేకర్ కాలేజీకి వచ్చిన ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో నిర్మల్ ఘోష్, ఆయన వైపు కొన్ని బాణాలు పోతున్నాయి. కాబట్టి డెఫినెట్గా ఆయన అరెస్టుకు దారి తీస్తుందేమో. ఎందుకంటే ఈయనకి ఏం తొందర వచ్చింది, ఎమ్మెల్యే అయితే మంచిదయ్యా, పరామర్శించు, 10 రూపాయలు ఇవ్వు, చేతిలో బొకే ఇచ్చి అమ్మాయి మెడలో దండేసి దండం పెట్టుకో, అంతేగాని నువ్వు శ్మశానంలో తీసుకెళ్ళమని చెప్పి, తొందరగా నిప్పులే పెట్టాలని చెప్పి, అక్కడి నుంచి తీసుకోమని చెప్పి, రిక్విజేషన్ ముందే పోస్ట్ మార్టానికి డెడ్ బాడీ తీసుకోమని చెప్పి, ఇవన్నీ ఎందుకు చేసావు? వాట్ ఈజ్ యువర్ ఇంట్రెస్ట్? మీరు అది ఎమ్మెల్యేగా సంపత్తి, ఎస్, ప్రతి ఒక్కళ్ళు వెళ్ళాల్సిందే, సానుభూతి వాక్యాలు పరకాల్సిందే, వాళ్లకు మారల్గా అండగా నిలబడాల్సిందే. కానీ నువ్వు చేసే అన్ని వెదవ పనులే కదా, అంతే కదా. మీరు డెడ్ బాడీని తొందరగా తీసుకెళ్ళమని, రిక్విజేషన్ లేకపోయినా పర్వాలేదు పోబాయా, డెడ్ బాడీని తీసుకుపోయి పిఎం చేయమని, ఆ పిఎం రిక్విజేషన్ ఇంతవరకు కనపడలేదు. హూ ఈజ్ రెస్పాన్సిబుల్? యు ఆర్ రెస్పాన్సిబుల్. నీ పవర్ను వినియోగించి యాజ్ ఎ పొలిటికల్ మ్యాన్ నువ్వు తొందర పెట్టావు, డెడ్ బాడీని తీసుకెళ్ళిపోమని, పోస్ట్ మార్టం తొందరగా చేయమని, అదే కాకుండా డిస్ట్రాయ్ చేయమని బాడీని. ఎందుకు? వాట్ ఈజ్ యువర్ ఇంట్రెస్ట్? నీ ఇంట్రెస్ట్ ఎంతవరకు? ఎస్, నీ ఇలాఖాలో ఉండే ప్రజల్ని నువ్వు పోయి ఓదార్చాల్సిన ధర్మం నీకుంది. పోవాలా, ఓదార్చాలా, వీలైతే సహకారం చేయాలా, లేదు 10 రూపాయలు తక్కువ వస్తే ఇవ్వాలా, 10 మంది మనుషులకు చెప్పాలా, ఏదో అట్లాంటి వరకే. కానీ తొందరగా తీసుకెళ్ళిపో, నిప్పు పెట్టి కాల్చేసాయి, అది నీ పని కాదు కదా. అంటే దీనికన్నిటికీ కారణం ఏమిటి? నీ వెనకాల నువ్వు ఈ విధంగా ముందరకు తోస్తున్నావు అంటే యు ఆర్ ఇంట్రెస్టెడ్. వై యు ఆర్ ఇంట్రెస్టెడ్ అంటే నువ్వు ఈ క్రైమ్తో సంబంధం ఉంది, అంతే. ఫైనల్గా అదే వస్తుంది. వాడు డిస్ట్రాయ్ అయిన దాంట్లో కూడా ట్యాగ్ ఆన్ చేయొచ్చు. ఇన్వెస్టిగేషన్లో ఆయన పాత్ర ఉంటే ఆ 2 విధాలుగా
హీ విల్ బి ట్యాగ్డ్. Thank you, sir.